దానికి వచ్చాను. ఇక్కడ నిన్న 45 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఎంతో విధ్వంసం చేశారు. నా వెనకాల ఉన్న బోర్డు మీరు చూడగలుగుతున్న ఈ సైజు రాయి చూడండి ఒకసారి. అక్కడ కింద నుంచి పైకి ఆ రాయి వేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళకి తగిలితే ఏం అయ్యేదో మీరు ఆలోచించవచ్చు. వాళ్ళ కంప్యూటర్స్, అక్కడ ఉన్న గ్లాసులు, అక్కడ ఉన్న టేబుల్స్ అన్నీ విరిగిపోయి ఉన్నాయి. భగవంతుని దయ వల్ల ఎవరికి డైరెక్ట్గా ఈ రాళ్ళు తగలకుండా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక డెమోక్రసీలో దేర్ ఈజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని మీరు ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు? ఈ ప్రశ్నలకి బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరైతే రోజు ట్విట్టర్లో, మీడియాలో ఎంతో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇంటర్నేషనల్గా లండన్లో, యూఎస్లో వెళ్ళి మేము ఎంతో డెమోక్రటిక్, మేము ఆ లీడర్స్, ఈరోజు మహా న్యూస్లో ఉన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి ఎంప్లాయీకి, జర్నలిస్ట్కి, కెమెరా వాళ్ళకి, ఎవ్రీబడి ప్లీజ్ అపాలజైజ్. ఫస్ట్ దిస్ ఈజ్ మై డిమాండ్. కేటీఆర్ గారు, కవిత, హరీష్, టాప్ లీడర్షిప్ అంతా ఫస్ట్ వచ్చి ఇక్కడ నుంచుని అపాలజైజ్ చేయండి మహా న్యూస్ స్టాఫ్కి, జర్నలిస్ట్కి హూ వర్ జస్ట్ డూయింగ్ దేర్ జాబ్. వాళ్ళ మీద ఇలాంటి దాడి ఎందుకైంది? రెండో మాట, వీళ్ళు మహా న్యూస్ చూపించింది ఓన్లీ ఫ్యాక్ట్స్, స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఆన్ రికార్డ్. వాటిని వీళ్ళు జస్ట్ షోడ్ దెమ్ ఆన్ దేర్ టీవీ. అంటే ఒక ఛానల్ చేయాల్సిన పనే ప్రిసైజ్గా వాళ్ళు చేశారు. ఏంటి? ప్రజలకి న్యూస్ ఏందో చెప్పారు. దేని గురించి? ఫోన్ ట్యాపింగ్ గురించి. ఎవరు చేసిన ఫోన్ ట్యాపింగ్? ఆ టైంలో ఉన్న ప్రభుత్వం. అలాగే ఎలిగేషన్స్ ఏంటంటే కేటీఆర్ గారు కానీ ఎవరైనా చేశారు. దాంట్లో తప్పే ఉంది? ప్రజలకి తెలియాలి కదా ట్రూత్ ఏమిటో, సత్యం ఏంటో తెలియాలి కదా, వాళ్ళందరికీ ఫ్యాక్ట్స్ ఏంటో తెలియాలి కదా. అదే పని చేశారు మహా న్యూస్. సో అది వాళ్ళు పని చేస్తుంటే ఎందుకు వాళ్ళని భయపెట్టాల్సి వచ్చింది? ఇలా రాడ్స్ తీసుకుని, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని మొత్తం కింద నుంచి పైదాకా మేము ఒక్కొక్క రూమ్ చూసి వచ్చాను నేను. అంతా డిస్ట్రాయ్ చేసి, అది ఫుల్గా స్టాఫ్ ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే భయభ్రాంతులతో మహిళలు లోపలికి వెళ్ళిపోయి ఓ రూమ్లో కూర్చుని గడియలు వేసుకుని భయంతో ఉండాల్సి వచ్చింది. అలాంటిది పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్, ఇది మహా న్యూస్ గురించి. ఈ రోజున మొత్తం ఫుల్ స్టాఫ్తో మొత్తం ఛానల్ నడుస్తోంది, మళ్ళీ ఆన్ ఎయిర్. వీళ్ళు ముందర ఎలా అయితే రిపోర్టింగ్, ఒక ఎక్సలెంట్ రిపోర్టింగ్ చేసేవాళ్ళు ఈరోజు కూడా చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇవాళ వాళ్ళకి సంఘీభావంగా నేను ఇక్కడ నుంచోవడం ఆల్సో బికాస్ నేను ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీ నుంచి, మా నాన్నగారు కూడా జర్నలిస్ట్గా ఉండే, నేను కూడా జర్నలిస్ట్గా ఉండే. సో ఐ అండర్స్టాండ్ ఆ స్ట్రెంగ్త్, ఆ కన్విక్షన్ దేంతో అయితే జర్నలిస్టులు పనిచేస్తారు. నిజాయితీ పరంగా ఉన్నది ఉన్నట్లు ప్రజల ముందర పెట్టే పని చేసే జర్నలిస్టుని ఎవరూ భయపడించలేరు, ఎవరూ బెదిరించలేరు. కాబట్టి ఈ పనులు మానుకోవాలని బీఆర్ఎస్తో ఉన్న మెసేజ్. ఉంటే ఏదన్నా కొంచెం కనుక కుచ్చుబీ థోడా బహుత్ శరం హే, కొంచెం అన్న సిగ్గు ఉంటే ఇక్కడికి వచ్చి మహా న్యూస్లో